కింది వాటిలో సౌరపుటంను ఏ స్టేట్మెంట్ ఉత్తమంగా వివరిస్తుంది? ఆప్షన్ ఏ భూమి ఉపరితలానికి చేరుకునే సౌర వికిరణం మొత్తం. ఆప్షన్ బి భూమిపై ఉన్న నీరు గ్రహించే సౌర వికిరణం మొత్తం. ఆప్షన్ సి భూమి ఉపరితలంపై నుండి పరావర్తనం చెందే సౌరశక్తి మొత్తం. ఆప్షన్ డి వాతావరణంలో సౌరశక్తి వ్యాపనం. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ కామెంట్ చేయండి. Which of the following statement correctly describes solar insolation? Option A. The amount of solar radiation received on the surface of the earth. Option B. The amount of solar radiation absorbed by the water on the earth. Option C. The total amount of solar energy reflected back from the surface of the earth. The distribution of solar energy in the atmosphere. Correct answer option A. పారిస్ సమావేశం 2015 యొక్క ముఖ్య ఉద్దేశం. ఆప్షన్ ఏ ప్రపంచవ్యాప్తంగా పేదరికాన్ని నిర్మూలించడం. ఆప్షన్ బి మధ్య ఆసియాలో 100% అక్షరాస్యతను సాధించడం. ఆప్షన్ సి బాలల హక్కులను అనుభవిస్తున్నారని నిర్ధారణ చేసుకోవడం. ఆప్షన్ డి హరిత గృహ వాయువుల ఉద్గారాలను తగ్గించడం. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. The main purpose of Paris Summit 2015 was Option A. To eradicate poverty throughout the world. Option B. To attain 100% literacy in Central Asia. Option C. To ensure that the children enjoy the child rights. Option D. To reduce greenhouse gas emissions. కరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేయండి. మన సౌర వ్యవస్థలోని 8 గ్రహాలలో అంతర్గ్రహాలను గుర్తించండి. ఆప్షన్ ఏ బుధుడు, శని, బృహస్పతి మరియు నెప్ట్యూన్. ఆప్షన్ బి భూమి, శని, బృహస్పతి మరియు నెప్ట్యూన్. ఆప్షన్ సి బుధుడు, శుక్రుడు, భూమి మరియు అంగారకుడు. ఆప్షన్ డి శుక్రుడు, శని, బృహస్పతి మరియు నెప్ట్యూన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. Out of the 8 planets of our solar system, identify the inner planets. Option A. Mercury, Saturn, Jupiter and Neptune. Option B. Earth, Saturn, Jupiter and Neptune. Option C. Mercury, Venus, Earth and Mars. Option D. Venus, Saturn, Jupiter and Neptune. Guess the correct answer. In India, over 97% of coal reserves are found in this region. Option A. Damodar, Son, Mahanadi and Godavari. Option B. Indo-Gangetic Plain region. Option C. Assam, Gujarat and Mumbai High region. Option D. East and West Coast Plain region and Sundarbans region. Guess the right answer. These districts of Telangana state share boundary with the state of Chhattisgarh. Option A. Bhadradri Kottagudem and Jayashankar Bhupalapalli. Option B. Bhadradri Kottagudem and Adilabad. Option C. Komrambim and Adilabad. Option D. Manchiral and Komrambim. Guess the right answer. These parts of India receive annual rainfall over 400 centimeters. Option A. The eastern parts of Western Ghats. Option B. Northeastern parts of India. Option C. The Chota Nagpur Plateau region. Option D. The Deccan Plateau region. Guess the right answer. 2025 గణతంత్ర దినోత్సవం ముఖ్య అతిథి ఎవరు? ఆప్షన్ ఏ డొనాల్డ్ ట్రంప్. ఆప్షన్ బి సిరిల్ రమఫోసా. ఆప్షన్ సి అనురకుమార దిశనాయకే. ఆప్షన్ డి ప్రబోవో సుబియాంటో. ఆన్సర్ కామెంట్ చేయండి. మహిళల ఖోఖో ప్రపంచ కప్ 2025 విజేత. ఆప్షన్ ఏ భారత్. ఆప్షన్ బి నేపాల్. ఆప్షన్ సి ఇంగ్లాండ్. ఆప్షన్ డి ఆస్ట్రేలియా. ఆన్సర్ కామెంట్ చేయండి. ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ 2025 విజేత. ఆప్షన్ ఏ లక్ష్య సేన్. ఆప్షన్ బి విక్టర్ అక్షల్ సేన్. ఆప్షన్ సి జనదన్ క్రిస్టీ. ఆప్షన్ డి కున్లావుట్ విటిట్సన్.
ఆన్సర్ కామెంట్ చేయండి. 2025 సంవత్సరానికి గాను పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన క్రికెటర్ ఎవరు? ఆప్షన్ ఏ రవీంద్ర జడేజా, ఆప్షన్ బి కేఎల్ రాహుల్, ఆప్షన్ సి మహమ్మద్ షమి, ఆప్షన్ డి రవిచంద్రన్ అశ్విన్. ఆన్సర్ కామెంట్ చేయండి. ప్రతి సంవత్సరం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్ ఏ ఫిబ్రవరి 25, ఆప్షన్ బి ఫిబ్రవరి 26, ఆప్షన్ సి ఫిబ్రవరి 27, ఆప్షన్ డి ఫిబ్రవరి 28. ఆన్సర్ కామెంట్ చేయండి.